బేతాళం కథ. కథ పేరు రహస్య ద్వీపం. నమస్కారం, స్నేహితులారా. బేతాళ కథల సిరీస్లో 3వ భాగం. గత వారం స్నేహం యొక్క రహస్యం చూశాం. ఈ రోజు రహస్య ద్వీపం మరియు మాయాపక్షి. విక్రమాదిత్యుడు మళ్ళీ శ్మశానంలోకి వెళ్ళాడు. బేతాళం నవ్వుతూ అంది, రండి, సాహసం మొదలు పెడదాం. లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టండి. బేతాళం నవ్వుతూ, ఓ విక్రమాదిత్య, ఈ రోజు కథ సముద్రం గురించి. ఒక ద్వీపం, ఒక పక్షి, మరియు ఒక రహస్యం. నీవు సమాధానం చెప్పకుండా ఉండగలవా అన్నది. రాజు మౌనంగా నడిచాడు. బేతాళం కథ చెప్పడం మొదలుపెట్టింది. పూర్వం సముద్ర తీర గ్రామం, సముద్రపురం లో సాగర్ అనే 22 ఏళ్ల యువ నావికుడు ఉండేవాడు. సాగర్ ధైర్యవంతుడు, సముద్రాన్ని తల్లిలా ప్రేమించేవాడు. నీరజ్ అతని బాల్య స్నేహితుడు, పుస్తకాలు చదివే తెలివైనవాడు. వీర్ ఇద్దరికి స్నేహితుడు, శరీర బలం ఉన్న యోధుడు. ఒకరోజు సాగర్ తన పాత ఇంటి గోడలో దాచిన పాత మ్యాప్ కనుగొన్నాడు. మ్యాప్పై ఇలా రాసి ఉంది: స్వర్ణ ద్వీపం, సముద్రం మధ్యలో ఒక రహస్య ద్వీపం. అక్కడ మాయా పక్షి ఉంది. అది ఒక్క మాట మాత్రమే మాట్లాడుతుంది, సత్యం. దాని ఈకలో ఒక బంగారు గుడ్డు ఉంటుంది. దాన్ని తీసుకెళ్తే రాజ్యం మొత్తం సంపద వస్తుంది. సాగర్ ఆనందంతో తన స్నేహితులకు చెప్పాడు. ముగ్గురు చిన్న పడవ తయారు చేసి సాహస యాత్ర మొదలుపెట్టారు. రెండవ రోజు ప్రయాణం కొనసాగింది. సముద్రం ప్రశాంతంగా ఉంది. కొద్ది ముందుకు వెళ్లిన తర్వాతే మొదలైంది మరొక సంఘటన. అదే మత్స్యకన్యలు నీటి నుండి ఎగిసిపడ్డాయి. వాటి జుట్టు ఆకుపచ్చ, కళ్ళు మెరుస్తూ. అవి మాయా పాట పాడాయి. రండి, మా రాజ్యంలోకి. సంపద, సౌందర్యం, రండి అంటూ పడసాగాయి. ఆ ముగ్గురు స్నేహితులు హిప్నోటైజ్ అయ్యారు. పడవ నుండి దూకాలని ప్రయత్నించారు. చెవులు మూసుకోండి, ఇది మాయా పాట, ఇది మనల్ని ముంచుతుంది అంటూ అతను తన చెవులు మూసుకున్నాడు. మిగతావారిని తాడుతో కట్టాడు నీరజ్. సాగర్ పడవను వేగంగా పెంచాడు. వీర్ పడవను రక్షిస్తున్నాడు. ముగ్గురు చెవులు మూసుకుని పడవను వేగంగా నడిపారు. కుడివైపు చూపుతున్న బాణం మత్స్యకన్యలు అదృశ్యమయ్యాయి. మూడవ రోజు ప్రారంభమైంది. సముద్రం మధ్యలో ఒక అగ్నిద్వీపం, మొత్తం ఎర్రటి జ్వాలలు, పొగ. పడవ దగ్గరకు వెళ్తే కాలిపోతుంది. మ్యాప్పై రాసి ఉంది, అగ్నిద్వీపం దాటితేనే స్వర్ణద్వీపం అని. పడవని దూరంగా ఆపి నీటి మార్గం వెతకండి అని సాగర్ తన మిత్రులతో అన్నాడు. మ్యాప్లో ఒక రహస్య గుహ ఉంది. ద్వీపం కింద నీటి మార్గం ఉండొచ్చునని నీరజ్ చెప్పాడు. నేను ముందు వెళ్తాను గుహలోకి అని వీర్ తన మిత్రులతో చెప్పాడు. వారు పడవను దూరంగా ఆపి అగ్నిద్వీపం కింద ఉన్న చల్లని నీటి మార్గం నుండి గుహలోకి ప్రవేశించారు. గుహలోన చల్లని నీటి మార్గం అగ్నిద్వీపం కింద నుండి త్రోవని చూపిస్తుంది. అలా గుహ నుండి బయటపడగానే ముగ్గురు స్నేహితులు ఆశ్చర్యంతో స్వర్ణద్వీపం చేరుకున్నారని అభినందించుకుంటారు. స్వర్ణద్వీపం. ఇసుక పూర్తిగా బంగారు ధూళి, పాదం పెట్టగానే మెరుపు మెరుస్తుంది. చెట్లు వజ్రాల ఆకులు, రూబీ పండ్లు, గాలి వీస్తే సంగీతం వినిపిస్తుంది. గాలి, సుగంధ గాలి. ఆకాశం నీలం బంగారు మేఘాలు. సూర్యుడు ద్వీపంపై మాత్రమే ప్రత్యేకంగా మెరుస్తాడు. ఇదే స్వర్ణ ద్వీపం. మనం చేరుకున్నాం. మ్యాప్లో రాసినట్లుగానే. కాని ఇది చాలా అందంగా ఉంది. ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, జాగ్రత్త. ద్వీపం మధ్యలో సింసపా చెట్టు మాయా పక్షి ఉంది అని ముగ్గురు స్నేహితులు మాట్లాడుకుంటారు. సింసపా చెట్టు ఎత్తు 100 అడుగులు, బంగారు కాండం, వజ్రాల ఆకులు, కొమ్మలు, వెండి తాడులతో మాయా పక్షి బంధించబడి ఉంది. వేర్లు నేలలో బంగారు గుడ్లు దాగి ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ అవి మాయా. నీలం బంగారు ఈకలు, సూర్యుడి కిరణాల వల్ల మెరుపు మెరుస్తుంది. జ్ఞానం నిండిన నల్ల కళ్ళు, మనిషి లాగా ఆలోచిస్తున్నట్లు. ఒక మనిషి ఎత్తు, రాజకీయ గాంభీర్యం. వెండి తాడు, పక్షి కదలలేదు, కానీ బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. ఒక ఈకలో చిన్న బంగారు గుడ్డు, కానీ తీయడానికి భయంకరం. మాయా పక్షి ప్రశ్న, నన్ను ఎవరు తాకాలి? లోతైన స్వరతో. ఎవరు నన్ను తాకితే వారు రాజు అవుతారు. కానీ ఒకరు మాత్రమే తాకాలి. ఎవరు? మీలో ఆ ఒకరు ఎవరు అని ప్రశ్న వేస్తుంది. ముగ్గురు పక్షి దగ్గరకు వెళ్తున్నారు. కాని ఆగకుండా గొడవ పడతారు. నేను మ్యాప్ కనుగొన్నాను, నాకు హక్కు అని సాగర్ చేతిని పైకి లేపాడు. పక్షి వైపు అడుగు వేశాడు. నేను పడవను నడిపాను,
తుఫాను దాటించాను, నాకు హక్కు. అని వీర్ సాగర్ను తోసాడు. ముందుకు వెళ్ళాడు. నేను మాయలను గుర్తించాను, నాకు హక్కు. అని నీరజ్ వీర్ను పక్కకు తోసి, పక్షి దగ్గరకు వెళ్ళాడు. ముగ్గురు ఒకరినొకరు తోసుకున్నారు. వీర్ తన కత్తి లాగాడు. నీరజ్ మ్యాప్ను ఆయుధంలా ఉపయోగించాడు. పక్షి మౌనంగా చూస్తూ, కళ్లలో బాధగా కనిపిస్తుంది. గొడవ మధ్యలో సాగర్ ఒక్కసారిగా ఆగాడు. అతను పక్షి కళ్లలోకి చూశాడు. పక్షి వెండి తాడుతో బంధించబడి ఉంది. దాని కళ్లలో బాధ, స్వేచ్ఛ కోసం ఎదురుచూపు. ఈకలో బంగారు గుడ్డు మెరుస్తున్నా పక్షి బందీ. ఆపండి. మనం ఈ గుడ్డు కోసం వచ్చాం. కాని ఈ పక్షి బందీగా ఉంది. ఇది స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తోంది. మనం దాన్ని విడిపిస్తే అదే నిజమైన గెలుపు. అంటూ సాగర్ గుడ్డు తీయలేదు. వెండి తాడును తెంపాడు. పక్షిని గౌరవించాడు. తాడు తెగగానే అద్భుతం. బంగారు పక్షి ఆకాశంలోకి ఎగిరింది. నీలం బంగారు మెరుపులు. ఒక్క మాట అందరికీ వినిపిస్తుంది. స్వార్థం కాదు, దయ గెలుస్తుంది. ద్వీపంలో చాలా మార్పు వచ్చింది. బంగారు వర్షం కురిసింది. కాని ఇసుకలో కాదు, స్నేహితుల చుట్టూ. వజ్రాల చెట్లు సంగీతం పాడాయి. సముద్రం ప్రశాంతంగా మారింది. స్నేహితులు ముగ్గురు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. బంగారు ఇసుకలో నవ్వుతూ ఇంటికి తిరిగి వెళ్లారు. అప్పుడు బేతాళుడు విక్రమాదిత్యుడును ఒక ప్రశ్న వేస్తాడు. రాజా విక్రమాదిత్య, ఈ కథలోని ముగ్గురు స్నేహితులలో ఎవరు గొప్ప, ఎందుకు అని. కొద్దిగా ఆలోచించి విక్రమాదిత్యుడు ముగ్గురు స్నేహితులలో కెల్లా సాగర్ గొప్పవాడు, ఎందుకంటే అతడు తన దయ హృదయంతో ఎటువంటి ఆశ లేకుండా పక్షిని విడుదల చేశాడు. ఇది విన్న బేతాళుడు, రాజా, నువ్వు మళ్ళీ మాట్లాడవు. నాకు ఇక సెలవు అని ఎగిరిపోయాడు.